అల్లు సీతారామరాజు గారి యొక్క 128వ జన్మదినోత్సవ సందర్భంగా మీ మధ్య ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయడానికి నాకు అవకాశం దొరికింది. నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం. నేను చెబుతాను, నీ సంగతి కూర్చో. సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు. ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గరికి బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను. గొప్ప వ్యక్తి. నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ అపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం. దైవసాక్షిగా పార్టీతో పనిలే. అన్నపూర్ణ అంటుంది, ఏంటి ఆయన గెలవాలండి, మేము ఊరేగుతున్నాం మా పార్టీకి, ఆయన గెలవాలి, మంచోడండి, బాగా పనిచేస్తాడు. రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు, సేవకుడు. నాయకుడిని చేసి పాడు చేయకండి, ఆయన సేవకుడిగానే ఉండేవండి. ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు. నాయకత్వం అంటే మనిషి పైచి ఎక్కుతుంది, సేవ అంటే ఓపిక తెరుతుంది. ఆ ఓపిక మహానుభావుడు ఆ తల్లిదండ్రులు కన్నా. ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని, ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు. నీలాంటి వాడిని సహకరించే నీ భార్యని రోడ్లంటే రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా? నా భార్య నీ భార్య అదృష్టం మనకి, లేకపోతే మన వల్ల కాదు. మన భార్య చేయి సాపిందంటే మన అవుట్. మంత్రి గారి భార్య కానీ బాపిరాజు గారి భార్య కానీ ఇలా ఉందంటే పోయిందా. వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సన్మానానికి అర్హులు అయ్యామని మనం. క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెట్టుకుంటున్నాడు. పదం ఉన్నా లేకపోయినా, అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టు వేయడం విక్రమార్కులాగా రామానాయుడికి అండగా ఉన్నాడు. నేను చాలా అభినందిస్తున్నాను. కానీ పాలకొల్లు క్షత్రియులను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు. నిజంగా ఎంత గొప్పోళ్ళే. ఇంటికే ప్రతీది లయన్స్ క్లబ్లో పదవి కూడా దెబ్బలాడుకునే రోజులు. అటువంటిది నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు. కానీ నాకు అడగరు మీరు. చాలా గొప్ప కమిటీ పాలకొల్లు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం. మీరు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి గారు పిలిచినా మీలో ఒకటిగా బతకడం నాకు ఇష్టం. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికినోడు కాదు, మాటలు నమ్ముకుని బతికినోడు కాబట్టి ఆ మాట అంటున్నాను. నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను, పాలకొల్లు క్షత్రియుల్లో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉంటే 100 ఏళ్ళు ఉందిన్నారా మేము. మాకు ఆ యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలోకి వచ్చేసారు. నిజా, మీ పాలకొల్లు రాజు యూనిటీ కనుక మా పార్టీలో ఉండుంటే అసలు తిరుగులేదు. కానీ మళ్ళీ ఉండలేక మేము పడి ఉన్నాం. ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు, తెలుగుదేశం వారు, బీజేపీ వారు అందరూ వచ్చినందుకు, కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు పాపం. నేను ఒంటరిగా, అందులో నేను కాంగ్రెస్ వాడు ఉన్నాను కదా, బతికున్నాను కదా, అందులో కలుపుతామో అనుకున్నాను. బతికి సచిన వాళ్ళలాగా ఉన్నాను నేను. ఓకే, డజన్ మ్యాటర్, అన్నీ అలవాటు ఉన్న మనిషిని నేను. ఏదైనప్పటికీ కూడా ఈ సభ చాలా గొప్పది. సరైన మనిషి సన్మానం చేస్తున్నారు, అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఈయన దాకా పనిచేయాలి. ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట. శ్మశానంలో ఇంకోటి, శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు? పొరుగురోడికి నీరంటే భయం, ఊరోడికి శ్మశానం అంటే భయం. విషయం చెబుతాను. పొరుగురోడికి నీరంటే ఎందుకు భయం అంటే, వర్షం కురిసింది అనుకోండి, ఒక అడుగు నీళ్లు ఉన్నాయనుకోండి, పొరుగురోడికి ఇదే నదేమో అనుకుని వెళ్తాడు. ఊళ్ళో వాడు శ్మశానం, పొరుగురోడి శ్మశానం అనుకోండి దున్నుకుంటా పోతే శ్మశానం అని అడిగి తెలియదు. ఊళ్ళో వాడు శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం. అటువంటి శ్మశానంలో పడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి? నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం లేదు. దైవసాక్షిగా మనసావాచి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని, ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని, అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్కి అయ్యా, మీ అందరి పార్టీలు 4 కాలాలు సుఖంగా ఉండి, మీ 3 పార్టీ వాళ్ళు కొంతకాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బతకమని చెప్పుకుని సెలవు తీసుకుని